హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఫోన్లో ఈ కొటేషన్ చూసారా? ఎంత బాగుందో. ఏంటా కొటేషన్? ఒకసారి చదువు. నేనొక పక్షిని పెంచిన, అది ఎటో ఎగిరిపోయింది. నేనొక ఉడతను పెంచిన, అది ఎటో పారిపోయింది. నేనొక చెట్టుని పెంచిన, పక్షి మరియు ఉడత రెండు తిరిగి వచ్చాయి. సేమ్ నాకు కూడా ఇలాంటిదే జరిగిందే. ఏంటది? నేను ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నాను, నా ఫ్రెండ్ వచ్చి తినేశాడు. పోనీలే అని పల్లీల ప్యాకెట్ కొన్నాను, ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, అది తినిపోయాడు. ఇలా కాదని నేను ఒక ఫుల్ బాటిల్ కొనుక్కున్నాను. నా ఫ్రెండ్స్ ఇద్దరు చిప్స్ ప్యాకెట్ పల్లీల ప్యాకెట్ పట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. పొద్దుపోయింది కదా, ఇప్పుడు ఎటుపోతున్నావు? మన జొన్నసేను దగ్గర రావి చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మీద తేనె పట్టు ఉంది, దులపడానికి పోతున్నా. రాత్రి మీద నువ్వు చెట్టెక్కి కూర్చున్నావనుకో, ఎవరైనా చూస్తే జల్లు మనగలరు. జాగ్రత్త సుమా. రాత్రి మీద ఒక చెట్టు మీద మగవాడు కూర్చుంటే అతను అక్కడ ఏం చేస్తున్నాడు అని ఆరా తీస్తారు జనాలు. అదే ఒక ఆడమనిషి చెట్టు మీద కూర్చుంది అనుకో, అమ్మో దెయ్యం రో అని భయపడతారు జనాలు. ఏమే, కొద్దిగా ఛాయ్ పెట్టు, నాకు పనికి టైం అవుతుంది. నేను కూడా పనే చేస్తున్నాను, ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా కూర్చోలేదు. నువ్వే వెళ్ళి ఛాయ్ పెట్టి నువ్వు కొంచెం తాగు, నాకు కొంచెం ఇవ్వు. నాకు పనికి టైం అయిపోతుంది అంటే నీకు అర్థం కావడం లేదా? ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని పేరు చెప్పి భలేగా తప్పించుకుంటున్నావు. నీలాగా తప్పించుకోవడానికి నాకు అవ్వడం లేదు. ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మీ కంటికి కనిపించిన ఎన్నో పనులు నేను చేస్తుంటే నేను నీ మీద అరవాలా, నువ్వు నా మీద అరవాలా? నోరు మూసుకొని వెళ్ళి ఛాయ్ పెట్టుకొని తీసుకున్నారా. నువ్వు కొంచెం తాగు, నాకు కొంచెం ఇవ్వు, అప్పుడు పో పనికి. ఛాయ్ పెట్టాలంట, ఛాయ్. ఇక్కడ ఎవడో ఖాళీగా కూర్చొని ఉన్నట్టు. ఏమండి, తప్పు చేసి తన తప్పును అంగీకరించే మనిషిని ఏమంటారు? గొప్ప మనిషి అంటారు. ఏ తప్పు చేయకపోయినా తన తప్పును ఒప్పుకునే మనిషిని ఏమంటారు? ఇంకేమంటారు? పెళ్ళైన వాడు అంటారు. ఏందే, మీ నాన్నకి పుండి మీద కారం జల్లడం ఇంకా తగ్గడం లేదా? అయ్యో, మా నాన్న మీద పడతావేంటి? ఎంతకీ మా నాన్న ఏమన్నాడేంటి? ఈరోజు మీ నాన్న ఫోన్ చేశాడు నాకు, నా బిడ్డని పెళ్లి చేసుకున్నావు కదా, సంతోషంగా ఉన్నావా అని. ఏమే, బయట కొంచెం పనుంది, చూసుకొని వస్తాను. సాయంత్రం తొందరగా రా. తొందరగా రాకపోతే నా మీద బెంగ పెట్టుకుంటావా ఏంటి? అబ్బో, ఏ ముసుముసు నవ్వులు నవ్వుతున్నా, అంతా మురిసిపోగాని సాయంత్రం గిన్నెలు తోముడు నీవంతే. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. జాబ్ సంపాదిద్దామని హైదరాబాద్కి వెళ్ళావు కదరా, ఇప్పుడు కర్రీ పాయింట్ పెట్టుకున్నావేంట్రా? ఏదో పొడి చేద్దాం పీకేద్దామని వచ్చాను. జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు రూమ్లో ఉండవలసిన అవసరం వచ్చింది. అప్పుడు కర్రీస్ ఎలా వండాలో నేర్చుకున్నాను. ఇప్పుడు జాబ్ రాకపోయేసరికి కర్రీ పాయింట్ పెట్టుకున్నాను. అది తప్పు కాదు కదా. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, పెళ్ళికి వెళ్తారు కదా, ఏం చేస్తున్నారు? ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిల కంటే అందంగా ఉన్న అమ్మాయితో మాట్లాడుతున్నాను. భార్య ఆ మాటలకు ముసుముసు నవ్వులు నవ్వుతుంది. సరే ఉండు, తను నా ముందే ఉంది, తర్వాత మాట్లాడతాను నీతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.